హలో హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పోలేట్, దీనిని విటమిన్ B9 అని కూడా అంటారు. మన శరీర పనితీరుకు ఇది చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఇది ఆరోగ్యకరమైన సెల్ డివిజన్కు మద్దతు ఇస్తుంది. పుట్టుకలో వచ్చే లోపాలను తగ్గించి బేబీ ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్ B9 సహజంగా అనేక ఆహారాలలో లభిస్తుంది. పటిష్టమైన ఆహారాలలో ఇది ఫోలిక్ యాసిడ్ రూపంలో లభిస్తుంది. మధ్య వయసు వారిలో ఆరోగ్య సంబంధిత లోపాలను నివారించడానికి రోజుకు కనీసం 400 మైక్రోగ్రామ్స్ పొలెట్ తీసుకోవాలని సూచించడం జరిగింది. ఇది ప్రధాన రకమైన క్యాబేజీలు, బచ్చల కూరలు, పాలకూరలో అధికంగా ఉంటుంది. అలాగే తోటకూర, బీన్స్, దుంపలు మరియు తృణధాన్యాల వంటి వాటిలో కూడా పొలెట్ లభిస్తుంది అని డాక్టర్స్ చెబుతున్నారు. ఆకుకూరలు సాధారణంగా ఇష్టమైన ఆహారం లిస్ట్లో కనిపించదు. పొలెట్ అంటే విటమిన్ B9 ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఇవే. బచ్చలి కూర, ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. బచ్చలిలో 2 రకాలు ఉన్నాయి, తీగ బచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగ బచ్చలని ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజు తీసుకుంటే రక్తహీనత సమస్య తగ్గుతుంది, అంటే నిమోనియా తగ్గిపోతుంది. బీన్స్, పొలైట్ పుష్కలంగా ఉండే బీన్స్లో ఫైబర్ ఇంకా ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఇందులో ఉండే పొలైట్ గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఇంకా కడుపులో పెరిగే బిడ్డకు కూడా చాలా ఆరోగ్యకరమైన ఆహారం, ఇంకా మంచిది. లో ఫ్యాట్ కలిగినటువంటి బీన్స్ ట్రాన్స్ ఫ్యాట్ ఇంకా అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండదు. ఇవి లో కొలెస్ట్రాల్ లెవెల్స్ను మెయింటైన్ చేస్తుంది. అంతేకాదు గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తుంది. గ్రీన్ పీస్ అంటే టైంపాస్కి తినే చిరుతిండిగానే అందరికీ తెలుసు. వీటిలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు ఉన్నాయని కొంతమందికే తెలుసు. ముఖ్యంగా గ్రీన్ పీస్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంత కాదండి. గ్రీన్ పీస్ను మీ డైట్లో భాగంగా చేసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కలిగిన గ్రీన్ పీస్ను తినడం వల్ల రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా తయారవుతుంది. బ్రోకలిని మీ డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక రకాలైన విటమిన్లు ఇంకా మినరల్స్ని అందజేస్తుంది. ఫోలేట్ విషయానికి వస్తే ఒక కప్పు అంటే 91 గ్రాములు ముడి బ్రోకలిని దాదాపు 57 మైక్రోగ్రామ్స్ ఫోలేట్ లేదా 14% DV ఉంటుంది. వండిన బ్రోకలిలో ఇంకా ఎక్కువ పొలైట్ ఉంటుంది. బ్రోకలిలో మాంగనీస్ ఇంకా విటమిన్లు CKA కూడా ఎక్కువగా ఉంటాయి. ఇందులో అనేక రకాల విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. అరటిపండ్లు పోషకాహార శక్తి కేంద్రం అని చెప్పుకోవాలి. అరటిపండు 23.6 మైక్రోగ్రామ్స్ ఫోలైట్ లేదా 6% DVని సరఫరా చేయగలదు. పొలైట్ విటమిన్ B9 అనేది మీరు ఎప్పుడూ వినని పోషకాలలో ఒకటి. అది ఆహారంలో మాత్రమే దొరికే పోషకం. పొలైట్ లోపం వల్ల డిప్రెషన్, మెమొరీ లాస్, దీర్ఘకాలిక అలసట, బైపోలార్ డిజార్డర్, మనోవైకల్యం వంటి వ్యాధులు బారిన పడే అవకాశాలు ఉన్నాయి అని కొంతమంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. గర్భిణీ స్త్రీలకు పోలిక్ యాసిడ్ ఎక్కువగా కావాలి. గర్భిణీ స్త్రీలు 100 ఐరన్ ఫోలిక్ మాత్రలు తప్పకుండా తీసుకోవాలి. గుడ్లు, మీ ఆహారంలో గుడ్లు చేర్చడం వల్ల ఫోలైట్తో సహా అనేక ముఖ్యమైన పోషకాలను పెంచడానికి ఒక గొప్ప మార్గం. ఒక గుడ్డు 22 మైక్రోగ్రామ్స్ ఫోలైట్ లేదా దాదాపు 6% DVని సరఫరా చేయగలదు. గుడ్లల్లో ప్రోటీన్, సెలీనియం, రిబోప్లావిన్ ఇంకా విటమిన్ B12 కూడా ఉంటాయి. అదనంగా పోలిక్ యాసిడ్ తీసుకోవడం వల్ల బిడ్డ ఎక్కువ బరువుతో పుట్టి పుట్టుకతో వచ్చే అవలక్షణాలు తగ్గుతాయి. ఆకుకూరలు, పప్పు దినుసులు, కాయలు కాలేయం ఫోలిక్ యాసిడ్ను ఎక్కువగా అందిస్తాయి. పోలెట్ పుష్కలంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలి అని డాక్టర్లు సూచిస్తారు. పోలెట్ లోపం వల్ల హిప్పోకాంపస్లో ఉండే మెదడుకి సంబంధించిన కణాల నష్టానికి కారణంగా మారవచ్చు. హిప్పోకాంపస్ అనేది
ప్రతి మనిషిలో ఉండే జ్ఞాపక శక్తికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. కాబట్టి దాని లోపం మానసిక ఆరోగ్యాన్ని ఎంతగానో దెబ్బతీయవచ్చు అని డాక్టర్స్ చెబుతున్నారు. పొలెట్ లోపం ఉన్న పేషెంట్స్లో డిప్రెషన్ సర్వసాధారణమైన లక్షణం. తోటకూరలో పీచు అధికంగా ఉండడం వల్ల అధిక మొత్తంలో పొలెట్ని కలిగి ఉంటుంది. ఒక్కో అరకప్పుకు 34% డీవీని సరఫరా చేయగలదు. తోటకూరలో ఫొలెట్తో సహా అనేక విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొందరు ఈ ఆకుకూరల రుచిని ఆస్వాదిస్తారు, కానీ మరికొందరు దరిదాపుల్లోకి కూడా చేరనివ్వరు. ఒక్కొక్కరికి అభిరుచులు ఎల్లప్పుడూ డిఫరెంట్గానే ఉంటాయి. ఇది సెరటోనిన్ మరియు డైఫోమైన్ వంటి న్యూరో ట్రాన్స్మీటర్లను పెంచడంలో సహాయపడుతుంది. మీ మానసిక స్థితిని కూడా ఆరోగ్యకరంగా ఉంచడానికి సహాయపడుతుంది అని డాక్టర్స్ చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు తాజా ఆకుకూరలు ఎంత క్రమం తప్పకుండా తీసుకుంటే మీరు అంత సంతోషంగా మంచి మానసిక స్థితితో హ్యాపీగా ఉంటారు. సో ఆకుకూరలను సరైన డైలీగా తీసుకోండి. సో అప్పుడు మనం హ్యాపీగా ఉంటాం. సో చూసాం కదా, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ని. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి.